ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ తరుణంలో ఒక గుడ్ న్యూస్ అందుతోంది జగన్మోహన్ రెడ్డి సర్కార్కి. ఆ గుడ్ న్యూస్ ఏంటి? ఎందులో జగన్మోహన్ రెడ్డి టాప్ 3లో నిలబడ్డారు? ఇది ప్రతిపక్షాలకి ఏ విధంగా షాక్ అనుకోవచ్చు అనేది మనం చూద్దాం. పరిపాలనలో అత్యుత్తమ విధానాలని అవలంబిస్తున్న రాష్ట్రంగా స్కోచ్ వాళ్ళ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2013లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యుత్తమ స్థానాల్లో 3వ స్థానంలో నిలిచింది. అంటే ఒక్కొక్క రాష్ట్రము పరిపాలన చేస్తూనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్నైనా, బీహార్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు కూడా పరిపాలన చేస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ పరిపాలన చేస్తున్నప్పుడు అవలంబించేటువంటి విధానాలు, ప్రొసీజరు, అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చిన కొత్త ఎత్తులు, ప్రజలకి ఈజీగా గవర్నెన్స్ని చేరజేయడానికి వేసినటువంటి అడుగులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటాయి. అందరూ ఒకేలాగా పాలన చేయరు కదా. సో అట్లా పాలన చేసిన వాళ్ళకి స్కాచ్ వాళ్ళ యొక్క స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2013 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. అంటే 2022లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంటే 4 నుంచి ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నికల వేళ ఈ యొక్క గుర్తింపు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ పరిపాలనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సుపరిపాలనలో 3వ స్థానంలో నిలిచింది. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం పాలనా సంస్కరణ అమలు చేస్తోందని ఈ యొక్క రిపోర్ట్ చెప్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి వద్దకు రేషను, పెన్షన్ వంటి అమలు ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల్లో 3వ స్థానం దక్కించుకున్నారు. 29 రాష్ట్రాల్లో 3వ స్థానం అంటే జగన్ ఖచ్చితంగా ఇది అందరికీ చెప్పుకోదగ్గ అంశం. వైసీపీ వాళ్ళు ప్రభుత్వ సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలకు అరుదైన గౌరవం దక్కింది. పరిపాలనలో అత్యుత్తమ విధానాలను అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రతిష్టాత్మక స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2023లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. ప్రధానంగా గ్రామీణ పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో ముందుకెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని రిపోర్ట్లో తెలియజేసింది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక గమనం బాగాలేకపోయి ఉండొచ్చు. అప్పులు చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల్లో ఇంకా వెనకబడే పరిస్థితి ఉండొచ్చు. కానీ కొన్ని అంశాల్లో మాత్రం అత్యుత్తమంగా ఉంది అనేటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్ తెలియజేసింది. అందువల్లే జగన్ పరిపాలనకి టాప్ 3rd పొజిషన్ ఇచ్చారు. సో మీరు జగన్ని నచ్చే వాళ్ళు మీకు చాలామంది తెలుసుంటారు. వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. ఇంకా ఈజీగా అయితే వాట్సాప్ స్టేటస్లో ఈ వీడియోని పెట్టండి.